మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నాకైతే అది చాలా ఉంది. ఏముంది అంటే సంక్రాంతి పండుగ వస్తుంది అన్న దానికన్నా సంక్రాంతికి వస్తున్నారు అన్న టీమ్ ఇట్ సెల్ఫ్, ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి బోలెడంత ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ యాజ్ యూజువల్ ఐ హావ్ విత్ మీ ది వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్ డైరెక్టర్స్ అనిల్ రావుపూడి గారు. సంక్రాంతికి వస్తున్న టీమ్ అనిల్ రావుపూడి గారికి నమస్కారం. బాగున్నారా? నమస్తే దీప్తి, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్, చక్కగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అనిల్ గారు అంత సైలెంట్ గా, అంత కామ్ డౌన్ గా ఉన్నారు? అంటే నీ టోను రీసౌండ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ నేను అది ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి కదా, అందుకని వెయిట్ చేస్తున్నా ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అవుదాం. నేను ఫస్టే చెప్పాను కదా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామని చెప్పి, సో అదే టోన్ లో ఇలా మాట్లాడుతున్నా అన్నమాట. సో బేసికల్ గా సంక్రాంతి పండగ అంటే మనకి బోలెడు పిండి వంటలు గుర్తొస్తాయి కదా అనిల్ గారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు, స్వీట్ పొంగల్, అరిసెలు, ఇవన్నీ మ్యాండేటరీ కదా. మీకు ఏది ఫేవరెట్? నాకు అరిసెలు అంటే ఇష్టం, కజ్జికాయలు అంటే ఇష్టం, సున్నుండలు అంటే ఇష్టం. బెల్లం సున్నుండలా? పంచదార? బెల్లం సున్నుండలు. పంచదార సున్నుండలు అసలు తిన్న. బెల్లం సున్నుండలు అది మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నెయ్యి వేసి నీట్గా కరెక్ట్ పోర్షన్స్లో చేస్తుంది. సో బెల్లం సున్నుండలు బాగా తింటాం. సో మన సినిమాని ఏ స్వీట్తో పోల్చి ఇలా ఉండబోతుంది సంక్రాంతికి వస్తే? మన సినిమాలో అన్నీ ఉంటాయి, ఒక స్వీట్తోనే పోల్చలేను. అంటే మనకు ఒక గారె, పులిహోరే అండ్ ఒక స్వీట్, ఒక దానికి కాంబినేషన్స్ ఉంటాయి కదా. సో అన్ని రకాల ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది సంక్రాంతికి వస్తున్నాం. సో ఒక డిష్తో నేను ఒక పర్టికులర్ దీంతో నేను కంపేర్ చేయలేను. కాబట్టి షడ్రుచుల భోజనం అంటారు కదా, సో అలా అనుకోండి. అన్ని ఎలిమెంట్స్ ఫుల్ మీల్స్, షడ్రుచుల భోజనం. పర్ఫెక్ట్. సో అసలు మామూలుగా F2 సినిమా వాజ్ ఫన్, F3 వాజ్ సూపర్ ఫన్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము, వుడ్ బి స్టిల్ మోర్ అ బెటర్ ఫన్ అని అర్థం అవుతోంది. బికాజ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే యూ హ్యావ్ డెఫినెట్లీ టేకెన్ కామెడీ టు అ నెక్స్ట్ లెవెల్ అన్నది అర్థమవుతుంది. కామెడీలో ఆ ఫ్రెష్నెస్ని హౌ డు యూ మేనేజ్ అనిల్ గారు? కామెడీ ఎప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్లోంచి పుట్టుతుంది కామెడీ. ఒక్కొక్కసారి క్యారెక్టరైజేషన్ నుంచి పుడుతుంది. అంటే ఒక మనిషి బిహేవియరు, ఒక మనిషి ఎలా మాట్లాడుతున్న దాని నుంచి పట్టుకోవాలి. మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో అది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో కామెడీ ఎలా పండించాలి, ఎలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్ పెడితే కామెడీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనేది ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక ఆపరేషన్ లాంటిదే. కరెక్ట్గా అన్ని మీ ఆపరేషన్ అంత ఈజీగా ఎలా చేస్తారు అన్నది ఎవరికి అర్థం కాదు. మీకు అనిపిస్తుంది కానీ దాని వెనక మేము తలలు బదులు కొట్టుకుంటాం, మా బుర్రలు బదులైపోతాయి. అంటే టీంతో మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి పండుద్ది సీన్, ఒక్కోసారి పండదు, బాగా రాలేదనుకుంటే ఇంకేదో కావాలని చెప్పి ఇక జనాలను నవ్వించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది, స్క్రిప్ట్ రైటింగ్లో జరుగుతుంది. స్క్రిప్ట్ రైటింగ్లో ఒకటి, మళ్ళీ సినిమా ఎగ్జిక్యూషన్లో మళ్ళీ దాన్ని ఎలా మేకింగ్లోకి తీసుకురావాలి. ఇట్స్ లైక్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ నా వరకు నేను ఏంటంటే పర్సనల్గా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫేజ్ని. నాకు బేసిక్గా కామెడీ ఇష్టం కాబట్టి. అంటే మీరు ఎట్లా జనాల్లో చూసి దిస్ పర్టికులర్ క్యారెక్టర్ మనకు వర్కౌట్ అవుతుంది అని దాని మీద వర్కౌట్ చేస్తారా? 100% ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనుషులను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే బిహేవియర్స్ ఎక్కువ క్యాచ్ చేస్తాం. అవి మనం సృష్టించడానికి, అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఇమాజినేటరీ వరల్డ్ కదా. సో మనం అన్ని పాత్రలు మనం సృష్టించాలి, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. అది చిన్న సినిమా అవ్వండి, పెద్ద సినిమా అవ్వండి. సో ఆ క్రియేట్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న పాత్రలు, మనం ఎక్కడో చూసిన పాత్రలు కొన్ని తగులుతూ ఉంటాయి. కామెడీకి అవి ఎక్కువ తగులుతాయి. సో అది మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ద డే ఎప్పుడు అనిల్ గారు మీకు? మిడ్ నైట్, అర్ధరాత్ర, మధ్యాహ్నం పూట, తెల్లవారుజామున? వెన్ విల్ ఇట్ బి? అంటే ఇన్ ద మార్నింగ్ అని కాదు కానీ నాకు ఎప్పుడు కూడా నాకు క్రియేటివ్ స్పేస్ అంటే నేను మ్యూజిక్తో ఎక్కువ ఉన్నప్పుడు బాగా వస్తుంది ఐడియాస్. అంటే జర్నీ, ఎనీ జర్నీ ఈజ్ బిగ్గెస్ట్ నాకు క్రియేటివ్ స్పేస్. లేదు, కార్లో అట్లా రాదు. కార్లో వెళ్తుండాలి, మూమెంట్ ఉండాలి. ఫ్లైట్లో ఉండొచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు. సో ఎనీ జర్నీ ఉంటే ఆ జర్నీలో నేచర్ అలా మూవ్ అవుతున్నప్పుడు, ఆ సాంగ్స్ వింటూను, సో అక్కడ నాకు కొద్దిగా ఐడియాస్ ఎక్కువ జనరేట్ అవుతాయి. యాక్చువల్లీ మీరు చేసే కామెడీ టైమింగ్ మూవీస్లో ఈవీవి సత్యనారాయణ గారి టైమింగ్తో, కామెడీ టైమింగ్తో చాలామంది రిలేట్ చేసుకుంటుంటారు. బికాస్ యువర్ స్టోరీస్ విల్ హ్యావ్ కామిక్ కంటెంట్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. ఫన్ చుట్టూరు ఆ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరిలేషన్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా చెప్పినప్పుడు వుడ్ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ సెల్ఫ్? 100% ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ వాళ్ళు. సో ఆల్వేస్ లైక్ జంధ్యాల గారు అండ్ ఈవీవి గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈ ముగ్గురు డైరెక్టర్స్. సో 90sలో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు ఏవైతే, జంధ్యాల గారు రెండ్రెల్లారు, ఆనా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, బావా పన్నీరు, అండ్ ఈవీవి గారు ఆలిబాబా విధంగా, జంబలగడి పంబ, అప్పులప్పారు, ఇవన్నీ నాకు ఇట్స్ లైక్ నేను యాక్షన్ సినిమాలు, హీరోల సినిమాలు ఎంత బాగా చూసేవాడినో VHS క్యాసెట్లు తెచ్చి వీళ్ళ సినిమాలు అన్నీ చూసేవాడిని. సో యాక్షన్ సినిమా థియేటర్లో ఒకసారి చూసేవాడిని, VHS క్యాసెట్లో వీళ్ళ సినిమాలు 1-10 సార్లు చూసేవాడిని. సో ఆ ఇంపాక్ట్ మీ మీద బాగా ఎక్కువ ఉంది. అంటే చూడటమే కాదు, ఆ సినిమాలో సీన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని నేను.
సో స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి చెప్పేవాడిని. సో జంబలగడ్డ పామ సినిమా ఉంది, ఫ్రమ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు నరేషన్ ఇచ్చేవాడిని. అప్పులప్పారావు నరేషన్ ఇచ్చేవాడు. అంటే వెళ్ళిపోయేది సినిమా, వెళ్ళిపోయి అలా చెప్పడం వల్ల ఏంటంటే తెలియకుండా మనం ఒకటి 10 సార్లు పాట పాడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సంగీతం అలవాటు అవుద్ది. కరెక్ట్. సో అదేమో మరి చిన్నప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక క్రియేషన్, ఒక కామెడీ క్రియేట్ చేయడం, లేకపోతే సిచ్యువేషన్ మాట్లాడటం, ఒక డైలాగ్ అల్లటము, అలాంటిది అది నాకు అనిపిస్తుంది. బట్ బేసికల్గా కూడా అంటే స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా మీరు అంతే కామెడీ కైండ్ ఆఫ్ అ పర్సనా? 100%. లేదు 100%. చాలా లైవ్లీగా ఉంటాను నేను. నా చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను నేను. సో సీరియస్గా ఉండేది చాలా తక్కువ. వండర్ఫుల్. అది బేసిక్గా నేచరే అంత. అది ఉండటం వల్లనేమో అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. మీరు దిల్ రాజు గారిని కిడ్నాప్ చేశారా, ఆయన మిమ్మల్ని క్యాప్చర్ చేశారా? మీరిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీరు ఆయన సినిమాలే చేస్తున్నారా? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అదేం లేదండి, కంఫర్ట్. సో లాస్ట్ 8 ఫిల్మ్స్ అదేం లేదు, నేను లాస్ట్ 8 ఫిల్మ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ రాజు గారితో చేశాను. ఎగ్జాక్ట్లీ. సో 2 ఫిల్మ్స్ బయట చేశాను, అనిల్ సుంకర్ గారితో సరిలేరు, పటాస్ ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ చేశాను, తర్వాత షైన్ స్క్రీన్స్ సాహుతో చేస్తాను, నెక్స్ట్ కూడా మళ్ళీ సాహుకి చేస్తున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ ఆల్టర్నేటివ్గా ఒకటి బయట చేస్తూ వస్తున్నాను. సో రాజుగారితో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళతో జర్నీ ఉండడం వల్ల లైక్ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడిపోయింది. ఒక ఫ్యామిలీ బాండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక కనెక్ట్ అయితే నేను అంత త్వరగా వదిలిపెట్టే మనిషిని కాదు నేను. సో రియల్ లైఫ్లో అంతే. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ, ఒకరితో కంఫర్ట్ అంటే ఒక కనెక్షన్ వచ్చాక గబుక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేను నేను, ఓన్ చేసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సాహు ఉన్నాడు, షైన్ స్క్రీన్స్ కనెక్ట్ అయిపోయాడు. సో మళ్ళీ అతనితో సినిమాలు చేసి బాగా దిల్ రాజు గారితో కనెక్ట్ అయిన కాన్సిక్వెన్స్ ఏంటి? అంటే ఏం లేదు, పటాస్ సినిమాకి అండ్ ఈ స్టూడ్ ఫర్ మీ. సో అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్కి ఆయన వచ్చి అన్ని ఏరియాస్ ఆయనే కొనుక్కొని ఆయనే రిలీజ్ చేశారు ఫిల్మ్. సో పటాస్ సినిమా యా. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఎంత నిలబడిందో, సో కళ్యాణ్ రామ్ గారు సినిమా నా మీద డబ్బులు పెట్టి తీశారు. అదే సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి ఈయన, డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సినిమాని అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ ఆయన. ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కదా వాళ్ళకి. సో అక్కడ నుంచి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ అక్కడే చేయటం. సో ఇప్పుడే భగవంత్ కేసరికి బయటకు వచ్చాను నేను. సో సరిలేరుకి ఒకటి బయట చేశాను, భగవంత్ కేసరికి మళ్ళీ షైన్ స్క్రీన్స్ చేయటం. మళ్ళీ నాకు షైన్ స్క్రీన్స్ కూడా సాహుతో అదే బాండింగ్ ఉంది ఇప్పుడు. సో సాహుతో కూడా ఫిల్మ్స్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. గాట్ ఇట్ 40 ఫిల్మ్స్ కంటే పైగా తమిళ్లో చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ గారిని కూడా మీరు ఆడిషన్ చేసి ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు అని విన్నాము. అంటే యూ వర్ సో పర్టికులర్ అబౌట్ ది క్యారెక్టర్, లేదా ఆవిడ చేయగలరా చేయలేరా అన్నట్ట మీకు డౌట్ ఉందా? అంటే ఆడిషన్ అని కాదు కానీ లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసినప్పుడు నా భయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి, అద్భుతమైన పెర్ఫార్మర్. సో ఒకసారి యాక్సెంట్ ఎలా పలుకుతుందో తెలుసుకుంటే, తన బాడీ లాంగ్వేజ్ నేను అడాప్ట్ చేసుకుంటే నేను రాసేటప్పుడు నాకు ఇంకా ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు వీటి గణేష్ ఉన్నారంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది, ఎవడరా మీరు, అది వచ్చేస్తుంది, నేను చెప్పగలను, మాడ్యులేట్ చేయగలను. సో అలా ఒక్కొక్క హీరో, ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో నేను పట్టుకున్నానంటే నేను అది ఈజీ అవుద్ది నాకు రాయటానికి. సో ఐశ్వర్యకి ఏంటంటే తను ఏదో జోక్గా చెప్తుంది కానీ ఆడిషన్ లాగా కాదు, తన బాడీ లాంగ్వేజ్ తనది ఎలా ఉంటుందో నాకు రీడ్ అవ్వాలి ఇక్కడ మైండ్కి. సో అందుకని ఒక 2-3 డైలాగులు ఎలా చెప్తుంది, సారీ బా, మీరు ట్రైలర్లో చూస్తారు కదా, లవ్ యూ బా, ఆ భావాన్ని ఎలా పలుకుతుంది, యాక్సెంట్ చెప్పగలుగుతుందా లేదా అనేది చూసుకున్నాం. సో బేసికల్గా మీరు మనుషుల్ని స్టడీ చేసేస్తారు, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసేసుకుంటారు. యూ హ్యావ్ దట్ అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉపేంద్ర లమ్హాన్ ఆయన ఉన్నారు, ఆయన యానిమల్లో చేశారు. యానిమల్లో చేసినప్పుడు నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్. నేను సందీప్ రెడ్డి వంగతో కూడా దాదాపు చాలాసేపు మాట్లాడి ఆయన నంబర్ తీసుకొచ్చాను నేను. యానిమల్లో ఇంటర్వెల్లో వస్తాడు, బొమ్మలు అమ్ముకునేవని అనుకుంటున్నారా అనేది విచిత్రమైన టైమింగ్ ఉంటుంది. అది నాకు భలే చూడగానే భలే అనిపించింది నాకు. అరే భలే పెక్యులర్గా ఉన్నాడు ఇతను అని తీసుకొచ్చి నేను ఆ సినిమా యానిమల్ ఒక 10 సార్లు చూసాను ఆయన బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి. చూసుకొని నేను నరేష్ ఇచ్చినప్పుడు అతను షాక్ అయిపోయాడు, ఉపేంద్ర లమ్హాన్, ఇదేంటి ఈ నాలాగా పెర్ఫార్మ్, ఈ నాలాగా కనిపిస్తున్నాడు ఏంటి, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా బెటర్ కనిపిస్తున్నాడు ఏంటి అన్నారా? మీకు కాంప్లిమెంట్ వచ్చిందా? యా, ఈ టోల్ లైక్ దట్. సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ని ఓన్ చేసుకోవడం వల్ల ఆ మిమిక్రీ చేయడం ఒక ఇది ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది క్యారెక్టర్స్తో రాయటానికైనా పెర్ఫామ్ చేయించడానికైనా. అప్పుడు నాది వాళ్ళ మీద రుద్దటం కంటే వాళ్ళ దాన్ని బెటర్గా అడాప్ట్ చేసుకుని దాన్ని బెటర్ చేయడం ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఏమన్నా స్కెచ్ ఏమన్నా స్కెచ్. మీనాక్షి సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇప్పటి వరకు తను చేసిన ఫిల్మ్స్లో తన క్యారెక్టర్కి తగ్గ స్కోప్ రాలేదు అని ఒక చిన్న పాయింట్ ఉండింది. ఈ సినిమాలో హౌ యూ గోయింగ్ టు షో ఇట్ టు హర్? సో మీనాక్షి బేసికల్గా వెరీ డెడికేటింగ్గా చేసే అమ్మాయి.
అండ్ ఇద్దరు అమ్మాయిలు వెరీ గ్రౌండెడ్. నేను చేసిన అన్ని సినిమాల్లో ద బెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరు, ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా పెద్ద ఓపెన్ స్టేట్మెంట్, వెరీ ఫ్రెండ్లీ అండ్ లైక్ ఏ టైం చెప్పినా ఏ సినిమాకి అంతసేపు ఉండాలన్న నైట్ ఎక్స్టెండ్స్ అయినా నో కంప్లైంట్స్ అట్ ఆల్. గుడ్డులా కష్టపడతారు సినిమా కోసం ఎంత దూరమైనా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఇద్దరు అండ్ వెరీ జెన్యూన్ సోల్స్ అనమాట. సో అందుకని వాళ్ళకి అందుకే ఇఫ్ మీరు అన్నట్టు మీనాక్షికి లక్కీ భాస్కర్ తనకి మంచి పాత్ర పడింది, బాగా చేసింది. అండ్ ఈ సినిమాలో కూడా తనకేంటంటే ఐశ్వర్య రాజేష్తో వచ్చేసి ఒక కంప్లీట్ ఇన్నోసెంట్స్, ఒక చదువు రాని ఒక పల్లెటూరు గబ్బలై ఒక వెంకటేష్ గారి వైఫ్గా ఉండి భర్తని విపరీతంగా ప్రేమించి పక్కన ఆడగాలి సోకితే చాలు ఫ్రస్ట్రేట్ అయ్యి పొసెసివ్గా ఫీల్ అయ్యే అమ్మాయి లైఫ్లో అమ్మో భర్తకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది ఒక షాకింగ్. ఆ అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్. మీనాక్షిది వచ్చేసరికి దానికి బౌన్స్ అవ్వాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్కి బౌన్స్ అవ్వాలి. సో మీనాక్షిది కూడా చాలా మంచి రోల్ అండ్ యాక్షన్ ఉంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఆమెకు ఒక ఫైట్ కూడా ఉంది అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్. సో గ్లామర్ వైజు కట్అవుట్ వైజు ఆ అమ్మాయిది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది ఇద్దరు. గాట్ ఇట్. సో నిజ జీవితంలో ఉన్న సంఘటనలు తీసుకొని మీరు సినిమాల్లో అంటే ద మోస్ట్ డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఎలిమెంట్ ఇస్ వాట్ యూ పికప్ ఫర్ యువర్ ఫిల్మ్స్ అనుకుంటే నిజంగా చెప్పండి అనిల్ గారు, మీ లైఫ్లో వైఫ్ సెగ్మెంట్ కంటే ముందు గర్ల్ ఫ్రెండ్ సెగ్మెంట్ ఉందా? ఇవి చెప్తే కాపురాలు కూలిపోతాయి, చెప్పలేము. మీది కూడా లవ్ మ్యారేజ్ అనే విన్నాం. అంటే ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది 10th క్లాస్ నుంచి ఇంటర్లో ఉండొచ్చు, ఇంటర్ టు ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఇంజనీరింగ్లో ఉండొచ్చు, లేకపోతే అది నేను అవి చెప్తే నా లైఫ్ బయోపిక్ నేను తీసుకోవాలి. మీకు తెలుసో తెలీదో మీరు బ్లష్ అవుతున్నారు. లేదు నేను చెప్పలేను. సో మా వైఫ్కి తెలుసు నాకేముందో, కాబట్టి నేను పబ్లిక్గా చెప్పలేను అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే నేను తీసుకున్న ఎలిమెంట్ F2 కానీ అండ్ F2 కూడా ఇట్స్ లైక్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉండే క్యూట్ రిలేషన్షిప్లో ఉండే చిన్న ఫన్ థింగ్స్, ప్రాబ్లమాటిక్ థింగ్స్ డిస్కస్ చేయడం వల్ల దట్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి మనిషి ఒక మగాళ్ళ లైఫ్ అవ్వచ్చు, అమ్మాయిలకు కానీ ఎక్కడో చోట ఒక పాస్ట్ ఉంటుంది. సో ఆ పాస్ట్ని మనం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా మనం చెప్తే ఎలా ఉంటుంది అంటే మీ నిజ జీవితాన్ని రెప్లికేట్ చేశారా? నా నిజ జీవితం కాదు, ఇది అందరికీ మంది కనెక్ట్ అయ్యే ఎలిమెంట్. సో నాది ఉండేది తక్కువ ఉండొచ్చు, ఇంకోటికి ఎక్కువ ఉండొచ్చు. అంటే మీకంటూ ఉంది, ఎవరికైనా ఉంటుంది అన్న. నాకు అంత పెద్ద లవ్ స్టోరీ లేదు, అది నా వైఫ్కి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు పెద్ద లవ్ స్టోరీ లేదు, అస్సలు లేదు. నాకు లవ్ స్టోరీ ఉంటే ఇప్పటికి నేను 10 లవ్ స్టోరీలు తీయాలి. మీరు గమనించండి, ప్రతి వాడి జీవితం వాడు తీసే సినిమాలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఏ డైరెక్టర్కైనా తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు మ్యారేజ్కి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి, మీరు గమనించారో లేదు. నేను తీసే సినిమాలో మ్యారేజ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది మెజారిటీ పార్ట్ ఉంది. నాకు లవ్ స్టోరీ ఉంటే ఇప్పటి నేను అద్భుతమైన లవ్ స్టోరీ తీయాలి నేను, మీకు అర్థమైందా? సో కాబట్టి లాజికల్లీ చెప్తున్నాను నేను. సో నా లైఫ్లో కామెడీ ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ కామెడీలో ఎక్కువ చూస్తా, సెటారిక్ ఫన్ చేయటం దీంట్లో ఎక్కువ చూస్తాను. కాబట్టి నేను తీసే సినిమాలు ఎక్కువగా ఫన్ బేస్డ్ ఉంటుంది. సో ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్. కాబట్టి వెంకటేష్ గారికి ఈ స్టోరీ చెప్పిన వెంటనే డిడ్ యూ యాక్సెప్ట్ ఇట్ అండి? అంటే ఈజీగా అనిపించిందా మీకు ఆయనకి చెప్పడం? లేదు, ప్రతి లైన్ వెంకటేష్ గారికి నాకు ఒక చిన్న ఈక్వేషన్, మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది. సో అనిల్ బాగా తీయగలనే నమ్మకం వెంకటేష్ గారికి ఉంది. వెంకటేష్ గారు నన్ను బిలీవ్ చేస్తారో, ఆయనకి ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. బట్ ఈ ఆల్వేస్ లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అంతే గైడెన్స్ ఉంటుంది ఆయన నుంచి. సో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎటువైపు వెళ్తున్నా కూడా అనిల్ అది చూసుకోమ్మా, ఇది చూసుకోమ్మా, ఇది చేయి అది చేయి అని చెప్పి గైడెన్స్ బాగా చేస్తారు ఆయన. అలా అని వచ్చి నన్ను ఇన్సిస్ట్ చేయరు, ఇది పెట్టు అని ఇన్సిస్ట్ చేయరు. ఆ గైడెన్స్ ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ బాలయ్యబాబు గారని, వెంకటేష్ గారు కానీ, సో వాళ్ళ గైడెన్స్ అనేది ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు చూడని స్క్రిప్ట్స్ కాదు, వాళ్ళు చూడని బ్లాక్ బాస్టర్స్ కాదు. సో అవి మనం కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే సినిమాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్లో మీరు కానీ, డైరెక్టర్ బాబీ గారు కానీ, లేకపోతే గోపిచంద్ మల్లినేని గారు కానీ, మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్తోనే ఎందుకు చేస్తున్నారు, నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్? బికాజ్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు, మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది? ఎందుకు రిగ్రెట్? హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ అంటే చేయొచ్చు కదండి. వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా, మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యే కంటెంట్ చెప్పాలి. వైస్ వర్సా, స్టార్స్ వచ్చి మాకు ఇచ్చేది ఏంటి ఆపర్చునిటీ, మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి. అదే అలా పోనీ జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ, ఇప్పుడు స్కేల్ పెరిగింది, స్పాన్ పెరిగింది. సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు,
టు బీ హానెస్ట్ తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే నీకు బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి. సో అనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ఒక ప్లాన్ ఉంది, చేయాలిగా. అందరు హీరోలతో చేయాలిగా, ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ మీకంటూ ఫోకస్ ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వాజ్ యువర్ చాయిస్ అండి, యువర్ ఐడియా, ఇన్ఫాక్ట్ యువర్ క్రియేటివ్ పార్ట్. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఎవ్రీ ఫిలిం అంటే ఎపిక్. అది నేను ఇప్పుడు కాదు, ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ F3 ముందు నుంచి కూడా, సరిలేరు టైం నుంచి అని చెప్పలేను కానీ F3 దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరికి కూడా కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతోటి. శ్రీలీల కాజల్తో కూడా చేశాను. బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం. అంటే ఈ సినిమాకి క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా? లేదు, టీం ఉంది. ఐ హ్యావ్ ఎ టీమ్. సో డిజిటల్ టీం ఉన్నారు, వంశీశేఖర్ అండ్ మనోజ్ టీం ఉన్నారు. బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు చేసిన దాంట్లో అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నాను. వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్. వాళ్ళు ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను. ఇట్స్ లైక్ మ్యూచువల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని రండి, ఇలా అనుకోండి, ఇలా చేయండి. వాళ్ళు అంతే, అబ్బా అన్న సూపర్ అన్న, ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి. లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో, ప్లేయర్స్కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది, అలా క్యాప్టెన్గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేయడం కానీ బాగా చేస్తుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పనిచేస్తారు. సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్స్ రీల్ అసలు మారం రోగిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సినిమా ఇస్ లైక్ సూపర్ సక్సెస్ ఆల్రెడీ బిఫోర్ ద రిలీజ్. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? వారిని సో భీమ్సేనండి, 100% భీమ్స్ అండ్ రమణ గోగుల ఇద్దరికి. సో ట్యూన్ లేకపోతే ఆ సాంగ్ లేదు, రమణ గోగుల గారు పాడకపోతే ఆ రీచ్ లేదు. అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన పిక్చర్ లోకి తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ బికేమ్ అ బ్లాస్ట్. ఆల్ ఆఫ్ సడన్ కాదు, ఇట్స్ లైక్ ప్లాన్డ్. ఒక మంచి వాయిస్తో వెళ్ళాలని మేము వెయిట్ చేసాం. ట్యూన్ ఎప్పుడో జూన్లోనే కంపోజ్ అయింది ట్యూన్. సో దాన్ని మేము ఓపిక్గా వెయిట్ చేసి ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకొని ఫైనల్గా రమణ గోగుల్ గారు అయితే బాగుండని చెప్పడం. అక్కడి నుంచి భీమ్స్ రమణ గోగుల్ గారికి టచ్లోకి వెళ్ళి ఆయన ఒప్పుకోవడం. సో బేసిక్గా ట్యూన్ అద్భుతంగా ఉండడంతో రమణ గోగుల్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. సో వచ్చాక ఆయన పాడి ఆయన చమక్కులు కొన్ని యాడ్ చేసి ఇలాంటి చమక్స్ ఉంటాయి ఆయనవి ఉండటం. ఇట్స్ లైక్ టీమ్ వర్క్, అందరూ అద్భుతంగా. సో రెగ్యులర్ సెట్ ఆఫ్ క్వశ్చనర్ కాకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. ఫాస్ట్గా టక్కన ఆన్సర్ రావాలి మీరు. ఓకే, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. హీరోగా చేస్తారా, విలన్గా చేస్తారా? మీకు ఆపర్చునిటీ ఉంటే. విలన్గా చేస్తారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ విలన్? నా ఫేవరెట్ విలన్ రఘువరన్. ఆ వాయిస్ ని మిమిక్ చేయగలరా మీరు? ఒక్కసారి. శివ 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 వాడేమన్నా దేవుడా, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి చంపేయండి. వేరే లెవెల్ అని గారు మీరు. ఏదో గుర్తుంది అప్పుడు. మీ ఫేవరెట్ పంచ్ లైన్ మీ సినిమాల్లోది, సీక్రెట్గా మీరు రియల్ లైఫ్లో మీరు వాడుకునేది ఏంటి? డైలాగా
ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో. పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగానే ఫేమస్ కదా, అదే వాడుతుండేవాడిని. అంతేగా అదే వస్తుంది. అంటే మీ రియల్ లైఫ్లో కూడా మీకు అదే వస్తుంది. జనరల్ కాన్వర్జేషన్స్లో కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా అంతేగా అంటూ ఉంటాం. ఓహో, అది మీ ఊతపదం అయిపోయింది. వండర్ఫుల్. అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ, ఎమోషనల్, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా? తీయలేను. అంత ఆలోచించారేంటంటే? అంటే తీద్దామా అని అక్కడ దాకా వెళ్ళా, తీయలేని అనిపించింది, మళ్ళీ వచ్చా తీయలేనని చెప్పా. మీరు మీ సినిమాల్లో ఏదన్నా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీకు మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు? నా సినిమాలో రోలా? నాకు ఏమన్నా అన్ని చూసారా అడిగిన క్వశ్చన్ కానీ అదే అర్థం. అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. అంత ఆలోచించద్దు అనిల్ గారు. చూస్తాను ఏదైనా మంచిది, ఏదో మరి నా గురించి చెప్పుకోవాలి కదా, నన్ను పెట్టారు మీరు, ఏదైనా చెప్తే చెప్పొచ్చు, నేను చేయాలని చెప్పారు కదా. అంటే ఒక్కసారి నాకే సభాష్ అనిపిస్తుంది ఇంత ఆలోచించేలాగా క్వశ్చన్ అడిగానా అని. నాకు F2లో ఏదైనా ఉన్నాయా? F2లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్గా. వండర్ఫుల్.